అందరికీ బాగా యూస్ఫుల్ అయ్యే ఆసనం ఒకటి చెప్తాను. ఈ ఆసనం ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా చేస్తారో అప్పుడే దీని బెనిఫిట్స్ వస్తాయి. ఆ ఆసన పేరే క్యాట్ అండ్ కౌ పోజ్. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ మీ బోత్ నీస్ని 1 arm డిస్టెన్స్ పెట్టుకోండి. ఫ్రంట్ 1 arm డిస్టెన్స్ పెట్టుకోవాలి. టేక్ 1 palm డిస్టెన్స్. దీన్ని టేబుల్ పొజిషన్ అంటాము. ఇన్హేల్ హెడ్ అప్ చేసుకుంటూ మీ లోయర్ బ్యాక్ని డౌన్ చేయాలి. ఎక్సీల్ చేసినప్పుడు మీ టమ్మీని చెస్ట్ని ఇన్సైడ్ చేసుకుంటూ రోల్ యువర్ స్పైన్. ఇన్హేల్ అప్, exhale to down, inhale up, exhale to down. ఇలా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీ స్పైన్ మొబిలిటీ అనేది పెరుగుతుంది. నెక్ పెయిన్, లోయర్ బ్యాక్, అప్పర్ బ్యాక్ పెయిన్ తగ్గడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఎస్పెషల్లీ లేడీస్కి అయితే హార్మోన్స్ బ్యాలెన్స్ అవడానికి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. లైక్ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, ఎవరికైతే వైట్ డిశ్చార్జ్ అవుతుందో వాళ్ళకు కూడా ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. విత్ బ్రీత్ సీక్వెన్స్తో చేస్తారు కాబట్టి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గుతుంది, డిప్రెషన్ కూడా తగ్గుతుంది. మీ అబ్డామిన్ మజిల్స్ స్ట్రాంగ్ అవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. స్టిఫ్నెస్ తగ్గుతుంది. డైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయమని అడుగుతున్నాను. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారు కదా. ఎన్ని నిమిషాలు చేయాలో తెలుసా? అట్లీస్ట్ మీరు 1 to 2 minutes చేయండి. ధన్యవాదాలు.